హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో కృతుంగ రెస్టారెంట్కి వచ్చేసాను నేను. ఓకే, మన కృతుంగాకి వచ్చేసాను. కృతుంగాలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ రాయలసీమ ఫుడ్. అసలు కృతుంగాకి ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడాల్సిందే. ఫస్ట్ అయితే ఇన్సైడ్ వ్యూ ఆఫ్ కృతుంగ రెస్టారెంట్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ ట్రెడిషనల్. సో కృతుంగ రెస్టారెంట్ వచ్చేసి ఒక బ్రాండ్. సో ఇట్స్ ఈస్ ద ఫేమస్ బ్రాండ్ ఇన్ రాయలసీమ. సో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చూడండి. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఆ లైట్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ వాల్స్ వచ్చేసి మీకు లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ గుడ్ ఫుడ్. సో ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. లైక్ వాల్స్లో మనకి ట్రెడిషనల్గా ఎలిఫెంట్స్ లుకింగ్ వచ్చింది. సో చాలా ట్రెడిషనల్గా ఉంది. సో కృతుంగ రెస్టారెంట్ చాలామందికి తెలిసే ఉంటుంది, అది కూడా మన గుంటూరుకి వచ్చేసింది. సో మీకు తెలిసి ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి అయితే షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్తో పాటు మీరు కృతుంగ రెస్టారెంట్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అండ్ ఫుడ్ వైజ్ టేస్ట్ వైజ్ కూడా మీకు ఎండ్లో చెప్తాను, లాస్ట్లో. సో నా టేస్ట్ అది ఇది అని చెప్తాను, చూడండి. సో అడ్రస్ వచ్చేసి స్తంభాల గారు అండ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ గూగుల్ మ్యాప్ ఇస్తాను. సో లింక్ ఫాలో అయిపోయి వచ్చేసండి. రిలయన్స్ స్మార్ట్ పైన ఫస్ట్ ఫ్లోర్ కృతుంగ రెస్టారెంట్. అండ్ మనకి ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, మనకి స్టెప్స్ యూస్ చేసుకోవచ్చు. అలానే మనం సెల్లార్లో బైక్ కానీ కార్ కానీ పార్క్ చేసుకొని, సో అక్కడి నుంచి లిఫ్ట్ ఉంటుంది, మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మీకు సెల్లార్లో బైక్ పార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీకు లిఫ్ట్ ఉంటుంది. కృతుంగ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ అని ఉంటుంది బోర్డు. సో లిఫ్ట్ అయితే యూస్ చేసుకోండి. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం. సో రాయలసీమ రుచులు కూడా టేస్ట్ చేసేద్దాము, ఎలా ఉంది ఏంటి, టేస్ట్లు ఏంటి, అసలు వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, అసలు అన్నీ ఒకేసారి గ్యాదర్ చేసేద్దాము మీకోసం నేను మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇట్లా ఒకటి డోర్ ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ మనకి రెస్టారెంట్ వ్యూ ఉంటుంది. సో లిఫ్ట్ యూస్ చేసుకొని మీకు ఇట్లా వ్యూ ఉంటుంది. అండ్ మీరు స్టెప్స్ యూస్ చేస్తుంటే ఒకవేళ అటు నుంచి సో ఇటు నుంచి ఒకవేళ స్టెప్స్ ఎక్కారనుకోండి, సేమ్ అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో బౌత్ సైడ్స్ చెప్తున్నాను అందరికీ అర్థమయ్యేటట్టు. సో చాలామంది అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, సో అందుకనే వాళ్ళ కోసం కొంచెం చెప్తున్నాను. సో ఇది ఎంట్రన్స్ కూడా సో మనకి ఎంటగా ఉందనే ఇట్లా ఉంటుంది కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి రిసెప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మనమైతే ఎంటర్ అయితే వెళ్ళాము. సూపర్ ఉంటుంది ఫుడ్ వైజ్ కానీ మనకి లైక్ అయితే మీకు వ్యూ చూస్తున్నారు కదా, ఇంత ట్రెడిషనల్ ఉంటుంది వ్యూ మాత్రం. సో మీకు అర్థమయ్యేటట్టు బోత్ స్టెప్స్ నుంచి అలానే లిఫ్ట్ నుంచి చెప్పాను మీకు. నెక్స్ట్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా ఫుడ్లో ఏం వెరైటీస్ ఉంటాయని. సో ఫుడ్లో వెరైటీస్ వచ్చేసి దాదాపు ఒక 250 వెరైటీస్, 250 పైన వెరైటీస్ ఉంటాయి. సో వెజ్ అండ్ నాన్ వెజ్, వెజ్లో బ్రోకలీ అలానే. సో ఫుడ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. మనకి ఫుడ్లో వచ్చేసి చూస్తున్నారు కదా, సో చాలా అంటే చాలా మందికి చాలా ఇష్టమైన ఫుడ్. కాకపోతే ఇక్కడ బటర్ నాన్ వచ్చేసి చాలా డిఫరెంట్ వేలో ఉంటుంది. సో లోపల వచ్చేసి పొటాటో స్టఫింగ్ ఉంటుంది, నెక్స్ట్ చికెన్ కానీ ప్రతిదీ, నెక్స్ట్ చాలా అంటే చాలా ఫేమస్ ఉంటాయి ఇక్కడ. సో తందూరి కానీ, నెక్స్ట్ ఇది వచ్చేసి మలాయ్ చికెన్ కానీ, డిఫరెంట్ వే అండ్ డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే రాగి ముద్ద ఈజ్ అ స్పెషల్ థింగ్. మనకి చికెన్లో ఆల్ టైప్స్ ఉన్నాయి, చికెన్ వింగ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి వచ్చేసి మటన్ బాల్స్, మటన్ కీమా అంటారు, మటన్ కీమా బాల్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద ఫేవరెట్ రాయలసీమ ఫుడ్ రాగి ముద్ద. రాగి ముద్ద చూస్తున్నారు కదా, నెయ్యితో అయితే నిండిపోతుంది. నాకైతే అస్సలు మామూలుగా లేదు, నేనైతే తినేసాను. మీరు ఇంకా లేట్ చేయకుండా కృతుంగాకి వచ్చేసేయండి, మన గుంటూరులోనే ఉంది. అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది వచ్చేసి అందరికీ ఫేవరెట్ కర్రీ, నాటుకోడి కూర. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ, చికెన్ బిర్యానీ. నెక్స్ట్ మనకి కర్డ్ సలాడ్, అలానే మనకి రాయితా, నెక్స్ట్ చాలా ఉంటాయి. ఇంకా ఇవి కాదు వెరైటీస్, ఇంకా చాలా బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి. సో మెన్యూ మీది
సో టేస్ట్ మీది ఆస్వాదించండి. సో నేను ఫస్ట్ వచ్చేసి మీకు వింగ్స్ టేస్ట్ చేస్తున్నాను. సో వింగ్స్ కూడా చాలా బాగుంటుంది. సో వింగ్స్ చూస్తున్నారు కదా ప్రిపరేషన్ వింగ్స్ అది. సో ప్రిపరేషన్లో కూడా మంచి చెఫ్స్ అనమాట. సో చెఫ్స్ వచ్చేసి చాలా స్టేట్స్ నుంచి వస్తారు. చూస్తున్నారు కదా పక్కన మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది వీడియో. సో వింగ్స్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఇప్పుడు నేను తినేది వచ్చేసి మలాయ్ చికెన్. మలాయ్ చికెన్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో నేనైతే సాస్ వేసుకున్నాను. సో సూపర్ ఉంటుంది టేస్ట్ వైజ్. సో దాని ప్రిపరేషన్ వచ్చేసి మీకు రైట్ సైడ్ వ్యూ ఉంటుంది చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలానే ఒకటి మర్చిపోయాను చెప్పడం, అసలు కృతుంగా రెస్టారెంట్ అనే పేరు ఏంటి అని కొంతమందికి అర్థం అవ్వదు. సో వాళ్ళకి కొంచెం క్లారిఫై అయితే ఇస్తాను. సో కృతుంగా అంటే ఏం లేదు, కృష్ణా అండ్ తుంగభద్ర నదులు మన కర్నూలు జిల్లా అయిన రాయలసీమలో ప్రవహిస్తుంది కాబట్టి వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కృతుంగా అని పేరు పెట్టారు. సో కృష్ణా అండ్ తుంగభద్ర సంగమమే మన కృతుంగా రెస్టారెంట్ నేమ్. సో చూస్తున్నారు కదా హాట్గా, సో స్పైసీగా ఉంటుంది, మనకి మిరియాల ఫ్లేవర్ తగులుతుంది. సో నేనైతే చాలా ఆస్వాదిస్తున్నాను మటన్ కీమా బాల్స్. సో మీరు కూడా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, నాన్ వెజ్ అండ్ వెజ్ అండ్ నూడిల్స్, ఇంకా తందూరి, తలకాయ కూర, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మెన్యూ అయితే చూసేసేయండి, అలానే వచ్చేసి తినేసేయండి. సో కీమా బాల్ అయితే చూడండి లోపల స్టఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో సూపర్ ఉంటుంది. సో మీరు కూడా టేస్ట్ చేసేసేయండి ఫాస్ట్గా. సో బటర్ నాన్ సో చాలా అయితే టేస్ట్ చేసేసాను. ఇంకా మీదే ఆలస్యం, మన గుంటూరు వాళ్ళు అలానే మీ ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఉన్నా కృతంగా రెస్టారెంట్కి తెచ్చేసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఫుడ్. సో చాలా అంటే చాలా సూపర్బ్ ఉంటుంది ఫుడ్ మాత్రం. ఫుల్ రాయలసీమ స్టైల్ మీకు తినాలి అనుకుంటే ఖచ్చితంగా కృతంగాకి రావాల్సిందే. సో నా ఫేవరెట్ వచ్చేసి ఇక్కడ మటన్ కీమా బాల్ అని, అలానే రాగి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రాగి ముద్ద అంటారు, రాగి సంకటి అంటారు. అసలు దానికి పేరు చూస్తున్నారు కదా, మన రాయలసీమ వచ్చేసి దీనికే ఫేవరెట్ అనమాట. రాగి ముద్ద విత్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇప్పుడే మనకి పార్సల్స్ కూడా ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది లైక్ స్విగ్గీ, జొమాటో. సో వేడిగా చూస్తున్నారు కదా నెయ్యి అయితే ఎట్లా ఉందో. సో నెయ్యి అట్లా పోసేస్తారు మీకు. సో తొందరగా అయితే ఆన్లైన్ ఇచ్చేవాళ్ళు, ఆన్లైన్ ఆర్డర్స్ లైక్ స్విగ్గీ ఆర్ జొమాటో. సో రాగి ముద్ద మాత్రం మిస్ కాకండి మన కృతంగా రెస్టారెంట్. సో డోంట్ మిస్. నెక్స్ట్ ఇది వచ్చేసి నాటు కోడి కూర. సో చూస్తున్నారు కదా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆన్ వే ఆఫ్ అది టెక్స్చర్ కానీ సూపర్ ఉంటుంది నాటుకోడి కూర. సో ఆ రెండు మిక్సింగ్తో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. సో నాకైతే చాలా ఇష్టం నాటుకోడి కూర విత్ రాగి సంకటి. సో టేస్ట్ చేసి చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నాటుకోడి కూర పీస్ అయితే తీసుకున్నాను. సో చాలా బాగుంది, నాకైతే ఫుల్ బాగా నచ్చింది. సో ఫుడ్డీ గర్ల్ అయిపోయాను గుంటూరు నందిని. సో మీరు కూడా టేస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఒకసారి అయితే రండి. సో రాలేని వాళ్ళు అయితే ఆన్లైన్లో ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వండి. సో చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పార్ట్. నెక్స్ట్ బిర్యానీలో కూడా నాటుకోడి కూర. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సూప్ కూడా చాలా ఫేమస్. అండ్ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా సూప్ మేకింగ్. సో మనకి మెన్యూలో కూడా చాలా స్పెషల్ ఉంటుంది సూప్ వైజ్లో చాలా ఉంటాయి సూప్ మెన్యూస్. సో అందులో వచ్చేసి మీకు చికెన్ అనేది వెరైటీ అనమాట, చికెన్ సూప్. సో చాలా బాగుంటుంది, ఒకసారి అయితే సూప్ అయితే టేస్ట్ చేయండి. నేనైతే లెగ్ పీస్ తినేస్తున్నాను. సో మీరు కూడా వచ్చేసి తినేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరూ అభిమానిస్తున్నారు నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్లో ఖచ్చితంగా తెలుసుకుంటున్నాను అందరి. సో అందరైతే కృతంగాకి రావాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి స్పైసెస్ చాలా ఫ్లేవర్డ్ ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఫ్లేవర్. అందరు ఈ ఫ్లేవర్ తినాలని అనుకుంటున్నాను. సో బాయ్.